అదేంటో ఎప్పుడు అవసరమైనా నా దగ్గర డబ్బులుండవు. ఎంత డబ్బు వస్తున్నా ఖర్చు రూపంలో ఎప్పుడూ బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. నా భవిష్యత్తులో అసలు నేను కోరుకున్న డబ్బు నా దగ్గరికి వస్తుందా? ఇలాంటి ఆలోచనలతోటి, ఇలాంటి ప్రశ్నలతో ఉన్న వాళ్ళందరికీ మనీ కనెక్షన్ కోసం ఈ వీడియోలో నేను ఒక 2 టిప్స్ ని షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఎప్పుడు తగినంత డబ్బు లేదు అనే ఆలోచనలు వచ్చినంత కాలం, అప్పుల గురించి ఎక్కువగా భయపడినన్ని రోజులు, మీరు ఎమోషనల్ గా మీ భావాలతో మీ లోపల సబ్ కాన్షియస్ గా ఇన్నర్ వాయిస్ తో కొన్ని మనీ నెగిటివ్స్ ని బలంగా నమ్మినప్పుడు, ఖచ్చితంగా ఇలాంటి ఎమోషనల్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి నేను వీడియో స్టార్టింగ్ లో ఏవైతే చెప్పానో అలాంటి ఎమోషన్స్ బాధ తప్పదు. ఎందుకంటే ఎంత తెలిసినా లా ఆఫ్ అట్రాక్షన్ లో పాజిటివ్ గా ఉండాలి అని ఇలాంటి ఎమోషన్స్ ని చాలా మంది వదలకుండా క్యారీ చేస్తూ ఉంటారు. వదిలించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఎమోషన్స్ నిజమే అయినప్పటికీ గానీ, ఈ ఎమోషన్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు నిజంగా మనీ ఎనర్జీ కావాలి అని కోరుకుంటే వెంటనే మీ ఎనర్జీస్ ని షిఫ్ట్ చేసి పాజిటివ్ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతూ డబ్బుకి సంబంధించిన ఆలోచనల్ని, ఎప్పుడు అప్పుల గురించి ఆలోచిస్తూ ఉండే మీరు అప్పుల గురించి కాకుండా అప్పుల్ని తీర్చే ప్రాసెస్ గురించి, అప్పులు తీర్చిన తర్వాత మీ జీవితంలో ఉండే ఆర్థిక స్వేచ్ఛ గురించి, డబ్బు ప్రవాహం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మీ ఆలోచనల్ని షిఫ్ట్ చేసుకోవడానికి నేను ఒక 2 విషయాలు షేర్ చేస్తున్నాను. మొదటిది, మీ బలమైన భావం. ఎప్పుడైతే మీరు బలంగా ఒక భావాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ కి రిపీటెడ్ గా ఇస్తూ ఉంటారో, ఆ భావానికి తగ్గట్లుగానే మీ పరిస్థితులు బయట ప్రపంచంలో మారుతూ ఉంటాయి. అదేంటో ఎప్పుడు నా దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు, నేను చాలా డబ్బుల విషయంలో ఇబ్బందులు పడుతున్నాను, ఫైనాన్షియల్ గా నేను అన్ని రకాలుగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, ఇలాంటి మాటలు ఎప్పటికీ మిమ్మల్ని పాజిటివ్ వేలోకి నడిపించలేవు. కాబట్టి మీ బలమైన భావం ఏంటి, మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ వైబ్రేషన్ ఎలా ఉంది అనేది గమనించుకుని ఇప్పటి నుంచి ప్రాపర్ గా అయినా, సిన్సియర్ గా అయినా డబ్బు పట్ల మీకున్న వ్యతిరేక ఆలోచనల్ని రిలీజ్ చేస్తూ పాజిటివ్ ఆలోచనల్ని మీరు ఇన్పుట్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైక్ ఎగ్జాంపుల్ గా బలమైన భావం అంటే అప్పులు తీరే విషయాల మీద దృష్టి పెట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఇచ్చి ఎనర్జీ కనెక్షన్ అక్కడికి పంపించి ఆ ప్రాసెస్ ని మీరు బిలీవ్ చేస్తూ ఒక గేమ్ ఎనర్జీ లాగా మీ మైండ్ తోటి లా ఆఫ్ అట్రాక్షన్ ని కనెక్ట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీస్ ని ఉపయోగిస్తూ బలమైన భావాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుల గురించి మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు మీకు మారి అప్పులు తీర్చే ప్రాసెస్ కి సంబంధించిన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ లో ఇది కొంచెం కష్టంగా, బలవంతంగా అనిపించవచ్చు, కానీ మీరు వన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ తో బలమైన భావాన్ని మనీ గురించి ఇవ్వడం మొదలు పెట్టారు అంటే మెల్లమెల్లిగా మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఎనర్జీస్ చేంజ్ అయ్యే ప్రాసెస్ లో మీరు అప్పులు తీర్చేసే విషయాల గురించి ఆలోచించిన తర్వాత అష్టైశ్వర్యాల మీద, సౌభాగ్యం మీద, సంపద మీద అప్పుడు దృష్టి పెట్టడం మొదలు పెట్టండి. ఇలా మీరు చేయగలిగితే మీ బయట ప్రపంచం అంతా కొంచెం కొంచెంగా మారుతూ మీరు అనుకున్న ఆర్థిక స్వేచ్ఛని పొందడమే కాకుండా పక్క వారికి కూడా మీరు సలహాలు ఇవ్వగలిగే పొజిషన్ కి వెళ్తారు మనీ విషయంలో. సో అందుకని మీ మనీ బలమైన భావం ఏముంది అని చెక్ చేసి దాన్ని వెంటనే షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా నేను అధిక ధనవంతునిగా ఉంటాను అనే భావంతో కాకుండా అప్పుల్ని తీర్చే మార్గం ఏముంది, నేను ఇలాంటి నెగిటివ్ పరిస్థితుల నుంచి బయటపడే మార్గాలు ఏమున్నాయి అని వాటి మీద ఆలోచనలు పంపించడం మొదలు పెట్టండి. మీ భావాల్ని మార్చండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ప్రయత్నించండి. అండ్ సెకండ్ వన్, ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను ఎండింగ్ లో ఎఫర్మేషన్ ఇస్తాను. ఇది గనక మీరు మీ అణువణువుల్లో, మీ కణకణంలో గనక ఈ ఎనర్జీని నింపేశారు అంటే ఎంతటి పెద్ద సమస్య ఉన్న వాళ్ళైనా మనీకి సంబంధించి ఖచ్చితంగా 21 days లో కంప్లీట్ గా ఎనర్జీస్ ని
చేంజ్ చేసుకోగలుగుతారు. అంత పవర్ఫుల్ ఎఫర్మేషన్ నేను ఇక్కడ ఇస్తాను. ఎఫర్మేషన్ ఇచ్చే ముందు మీ ఆలోచనలు, మీ భావాలు దృఢంగా మీరు మార్చుకున్న తర్వాత కూడా మీరు లేమి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా, ఇంట్లో లేని వస్తువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా, ఏదైనా పని చేయాలి అంటే ఇది లేదు కాబట్టి పని ఆగిపోతుంది అనే మనస్తత్వం మీలో ఉన్నా అది మీ మనీ ఎనర్జీస్ ని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. మనీ అనేది ఒక దృఢమైన భావన అనేది మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఆ భావనని మీరు స్పష్టంగా, క్లారిటీగా, ఎనర్జీస్ ని బలమైన భావంతో మీరు మార్చిన తర్వాత ఎప్పుడు లేదు అనే భావం మీకు వచ్చినా గానీ వెంటనే దాని నుంచి డైవర్ట్ అవడానికి గానీ లేదా బయట పరిస్థితుల్ని మార్చడానికి గానీ ప్రయత్నించాలి. మీరు ఎప్పుడైతే లేమి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా అవే మీ జీవితంలోకి అట్రాక్ట్ అవుతాయి. ఇది నేను చెప్పట్లేదు, విశ్వ నియమమే అలా పనిచేస్తుంది. సో అందుకని తెలిసి కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. అలా చేయకండి. సింపుల్ గా, ఈజీగా నేను ఇక్కడ ఇస్తున్న ఎఫర్మేషన్ ని మీ అణువణువులో, కణకణంలో నింపుకున్నారు అంటే మీ లోపల ఉన్న ఎలాంటి మనీ భయాలైనా, మనీ వ్యతిరేకతలైనా కానీ ఖచ్చితంగా మీరు వాటిని బ్రేక్ చేసుకుని బయట ప్రపంచాన్ని కంప్లీట్ గా మీ మైండ్ తోటే మార్చుకోగలుగుతారు. సో ఈ ఎఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ గా, బలంగా, దృఢంగా 21 days ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ లేదా డే అంతా మీ మైండ్ లో రన్ అయినా ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా చేయండి. ఎవరైతే మనీ కనెక్షన్స్ బాగుండాలని కోరుకుంటున్నారో, ఫైనాన్షియల్ గా బాగుండాలనుకుంటున్నారో, ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ ఈ ఎఫర్మేషన్ ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఈ విశ్వంలో నాకు అన్ని సమకూరుతాయి అని నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఈ విశ్వంలో నాకు అన్ని సమకూరుతాయని నాకు తెలుసు. అన్ని సమకూరడం అంటే మీరు ఏది కోరుకుంటే అది మీరు పొందుతారు అని మీకు ఆల్రెడీ తెలుసు అని మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇస్తూ మీ అణువులోని ఈ ఎనర్జీని, ఈ భావాన్ని కంప్లీట్ గా బలంగా నింపేయండి. సో అలా మీరు నింపగలిగితే బయట ప్రపంచంలో పరిస్థితులు మారడం అనేది మీరు 2-3 days నుంచే గమనించడం మొదలు పెడతారు. అప్పటి నుంచి మీ మనీ కనెక్షన్స్ అనేవి మళ్ళీ రీఓపెన్ అవ్వి మీరు అనుకున్నట్లుగానే ప్రశాంతంగా, ఆర్థిక స్వేచ్ఛతో మీరు ఉండగలుగుతారు. సో ఈ ఎఫర్మేషన్ తో పాటు నేను ఇక్కడ ఇచ్చిన ఈ బలమైన భావం యొక్క ఎనర్జీస్ ని, అలాగే లేమి మీద కాకుండా సంపద మీద ఫోకస్ చేసే ఎనర్జీస్ ని మీరు కనెక్ట్ అయ్యి ఉండండి. విశ్వం నాకు అన్ని సమకూరుస్తుందని నాకు తెలుసు అనే భావాన్ని నింపేసి ఒక్కసారిగా మీ ఎనర్జీస్ ని షిఫ్ట్ చేసి మీ లైఫ్ లో మీరు మనీ సక్సెస్ ని తీసుకోండి. అలాగే కమింగ్ December 22 ఆఫ్లైన్ క్లాస్ నేను కండక్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 9:30 to 5 టైంలో పవర్ఫుల్ గా పాజిటివ్ ఎనర్జీస్ ని ఇంటరాక్ట్ అవ్వడానికి, నెగటివ్స్ ని క్లియర్ చేసుకోవడానికి లైవ్ లో మీకు కనెక్ట్ అయ్యి మీరు ఎలా చేయాలి, ఎలా మైండ్ ఫోకస్ చేయాలి అనేవి టిప్స్ నేర్పిస్తూ కంప్లీట్ గా మనీ కనెక్షన్ పెరిగేలాగా, మనీ కాన్సన్ట్రేషన్ పెరిగేలాగా గైడెన్స్ అనేది ఆఫ్లైన్ క్లాస్ లో ఇస్తాను. సో మిస్ అవ్వకుండా, లేట్ చేయకుండా, తక్కువ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు December 22 మనీ మేనిఫెస్ట్ సమ్మిట్ క్లాస్ కి రిజిస్టర్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి, అలాగే అదృష్టాలని, ఆనందాలని మీరు పొందేలాగా ఎప్పటికప్పుడు మీ మైండ్ ని ట్రిగర్ చేస్తూ పాజిటివ్ ఎమోషన్స్ ని క్యారీ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్లో చాలా వీడియోస్ ని నేను షేర్ చేశాను. కమింగ్ డేస్ లో కూడా చాలా షేర్ చేస్తాను. మీ సక్సెస్ కి ఉపయోగపడే ప్రతి పాయింట్ ని మీరు ఉపయోగించుకుని మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. నమస్తే.